బాబు ఏమైంది చెప్పవే. రండి తొందరగా రండి. బాబు ఇదేదో చెట్ట పెట్టినట్టున్నాడు. బోసో 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 పడవా ఏంటి ఏంటి ఏంటా నవ్వులు? నిన్ను పొద్దున్నే నేనే దొరికానంటే నీకు ఎంత అల్లరి అయిపోయావో. ఉండు ఇదిగో అలాగో ఇదిగో నేను నీతో పరిగెత్తలేదని అనుకుంటున్నావేమో. దొరికావంటే కాళ్ళు దొరకబడతావు. అమ్మమ్మ ఎంత అల్లరి అయిపోయావో. ఏమ్మా బాగున్నావా? రండి అన్నయ్య గారు. అంతా కులాసాగా ఉన్నారా? కులాసానండి. రండి. నాగమ్మ నీళ్ళు పెట్టు. నమస్కారం శివరామయ్య గారు. నమస్కారం. కాళ్ళు కడుక్కోండి. శివరామయ్య గారు ఈ సంవత్సరం అప్పడాలు ఎట్టా పడుతాయి అంటారు? బాగా అవుతున్నాయ్యా. హైబ్రిడ్ వచ్చిన తర్వాత 7 బస్తాలకు అవుతున్నాయ్యా. చాలా మంచిది. ఈ సంవత్సరం రేటు కూడా బాగుంది. మీ దగ్గరికి ఉన్న గీత సరిగ్గా పాలు ఇచ్చావట్లేదండి. నువ్వు సరిగ్గా మేతేసిన రోజులేవయ్యా. ఏం లేదమ్మా, ఆషాఢ మాసం వస్తుంది కదా, అమ్మాయిని తీసుకెళ్దామని వచ్చా. ఏమ్మా వెళ్దామా? వీళ్ళే మా అమ్మ నాన్న, ఇదే మా ఇల్లు, ఇక్కడే ఉంటానంటున్నానా? నాకు అర్థమైంది లేదా? తప్పమ్మా. ఆషాఢ మాసంలో అత్తాకోడళ్ళు ఒకే గడప దాటకూడదమ్మా. అమ్మా ఇదిగో కట్నంగా నేను నీకు ఇస్తాను 75,000. తర్వాత అత్తయ్యకి నువ్వే ఇవ్వమ్మా. మరి నేను వెళ్ళానా? వెళ్ళానా? ఎందుకమ్మా? ఎందుకు? ఊరుకమ్మా, పిచ్చి తల్లి. చిన్న పద వెళ్దాం. అక్కకు తోడుగా ఉంటాను నాన్న. ఎంతకాలం నట్టు పెట్టుకుంటావమ్మా? సరే అలాగే. క్లబ్ పెట్టాలి, లక్షలు సంపాదించాలి. అమ్మా అమ్మా ఏమిటిది? చేతిలో రూపాయి ఉంటే సిగరెట్లు కొంటాం, 10 రూపాయలుంటే పేక ఆడతావు, 75,000 ఉంటే నువ్వేం చేస్తావో నాకు తెలుసురా. అమ్మా అమ్మా అది నా డబ్బు, మా ఆయనకి నేనే ఇచ్చాను చెప్పచ్చుకో. మా అక్కకు మాటలు రావు, నువ్వు చెప్పొచ్చుగా. నీకు మీ అమ్మని చూస్తే చాలు వంటలు. అమ్మా అమ్మా నా మాటనివే. ఆ డబ్బు నేను పాడు చేయనే, నేను వ్యాపారం చేస్తానే. నా దగ్గర చాకు లాంటి ఐడియాలు ఉన్నాయి. అమ్మా నా మాటనివే. ఆడ ఐడియా ఏంటి నేను చెప్తా. పట్టణంలో కబ్బెడుతున్నాడు సీతారామాంజనేయ కొలిసిన క్లబ్. సిలకొడదాం పులివేడు మొలక్కలు ఇచ్చి శాస్త్రి చేత ముహూర్తం కూడా ఇచ్చాడు. కోడలి డబ్బుతో చేయాల్సింది వ్యాపారం కాదు, వ్యవసాయం. 10 ఎకరాలు కౌలుకు తీసుకుని చెరుకైపోతున్నాను. మన బోసం బ్రహ్మాండం చేస్తాడు. మరి నువ్వు? ఆయనే చేస్తాడు. ఏమ్మా కోడలా? నిన్ను పైకి రండి పని చెప్తాను. స్వామి, క్లబ్ పెట్టుకుని కాలు మీద కాలు వేసుకుని దర్జాగా బతకాల్సిన వాడిని కౌలుదారిని చేశావు. వచ్చే కన్నా క్లబ్ వర్ణం చేయి స్వామి. జై వీరాంజనేయ. అదేం పనికొస్తుంది పారే. కరెక్ట్. అంతమంది పని చేస్తుంటే సిగ్గు లేకుండా ఇక్కడ ప్యాక్ ఆడుతున్నారా? ఏవయ్యా వాడు చిన్నోడు, వాడి బుద్ధి లేకపోతే నీకైనా ఉండద్దు.
మొక్కెత్తండి. ఏమయ్యా ఏమిటిది? అదే మందు ఏ పక్క నుంచి కొట్టాలి తెలవక మరి ఇంకేం తెలుసు? తెలిసింది ప్యాకెట్ ఆడుతున్నాగా. నోరు మూసుకో. మాట్లాడుతున్నావు ఇంకా. ఒరేయ్, ఉన్న పోతులు అది తిని పడుకుంటావా? ఎరా పొలానికి వచ్చి నిద్రపోవడానికా? పోరా. ఒరేయ్, ఇవాళ కట్లన్నీ అయిపోవాలి, తొందరగా కానివ్వండి. పంపిస్తానన్నారమ్మా. ఇగో పర్మిట్ కాగితాలు కూడా ఇచ్చారు. ఏమిటయ్యా ఇది? తీగా ఉంది. ఎక్కడ 40 టన్నులు అయితే మనకి. కర్మ. కోసుకోల్ కవర్లు మన పని చేస్తే ఒక కూలోడు తగ్గేవాడు కదా. ఒకప్పుడు చేస్తేనే కదా ఇవాళ చేయలేదనుకోవటానికి. ఈ సీజన్ లో ముందుగా వసూలైన బాకీ మీదే బోస్ గారు. ఆగండి, కాఫీ తాగెళ్దురు గాని. లేదండి, బ్యాంక్ టైం అవుతుంది, లోన్ ఒకటి కట్టాలి. వస్తానా?